Hi viewers, welcome to Vision 5 TV. Pan India Rebel star Darling Prabhas వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రభాస్ తో సినిమా చేయాలంటే కనీసం 300 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే సలార్ చిత్రంతో తన స్టామినా ఏమిటో డార్లింగ్ చూపించారు. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ రోజుల్లోనే ఈ సినిమా 700 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సీక్వెల్ ను సలార్ శౌర్యంగా పర్వంగా తెరకెక్కిస్తున్నారు. కల్కి, రాజసాబ్ చిత్రాల ద్వారా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే వారిని ఒక కాంబోలో తెరపై చూడాలని అభిమానుల కోరిక. ఒక్కోసారి వారి కోరిక నెరవేరుతుంది, కానీ ఎక్కువ సార్లు మాత్రం నెరవేరదు. కొన్ని కాంబినేషన్స్ ఇలా ఉంటాయి, బాగుంటాయి, సూపర్ అని చెప్పుకోవడమే కానీ కార్యరూపం దాల్చవు. అటువంటి కాంబినేషన్ లో ప్రభాస్ సమంత కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరు కలిసి ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు సీను సినిమాను వినాయక్ ముందుగా ప్రభాస్తో చేయాలనుకున్నారు. కథ విన్న తర్వాత డార్లింగ్ దీన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించింది. ప్రభాస్ ఈ కథను ఒప్పుకొని ఉంటే ఖచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్లో చిత్రాన్ని అభిమానులు ఆస్వాదించేవారు. ఏదేమైనప్పటికీ కొన్ని సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేలా అభిమానులు ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభాస్ సమంత కాంబినేషన్లో సినిమా మాత్రం తెరకెక్కడం లేదు. భవిష్యత్తులో ఏమైనా కుదురుతుందేమో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.